వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. నర్సీపట్నం 17వ వార్డులో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు అడుగడుగున ప్రజలు పూలు చల్లి హారతులతో స్వాగతం పలికారు. సోమవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలోని 17వ వార్డులో సిట్టింగ్ ఎమ్మెల్యే, నర్సీపట్నం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండుటెండలో సైతం ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ కనబరిచారు. ప్రజలు చూపిస్తున్న ఆదరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం జోరుగా హుషారుగా సాగింది. ఎమ్మెల్యే గణేష్ సైతం ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ తనను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. మీ ఆశీర్వాదాలతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు చింతకాయల సన్యాసి పాత్రుడు, గొలుసు నరసింహమూర్తి, నూకాలమ్మ దేవస్థానం చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు మాకరెడ్డి బుల్లిదొర, టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ, కరి రామ్ గోపాల్, జగనన్న సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీనివాస్, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ అంటే
చిన్నలో జరిపించి చూసి మేమందరూ సంతోషించాలి. ఈ బిడ్డ జీవితంలో జరిపించాలి. ఈ బిడ్డ మంచిలో చిన్నది సాక్షి అంటే మా మాత చేస్తానా అలా కన్నా చేసేట్టుకుంటే మనం వెళ్ళాం. తప్పకుండా ఇల్లు పాడు 2024వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యొక్క కుమారుని పార్టిసిపేట్ చేస్తుంటుండగా ప్రభు అద్భుతమైన ఘనమైన విజయాన్ని పొందుకొని అయానికి స్తోత్రం. ముందున్న స్థితి కంటే ఇప్పుడు ఉన్నతమైన స్థితిలోకి నీ కుమారుని తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. మంత్రి పదవిలోనికి మీరు నడిపించండి ప్రభు, సహాయం చేయండి. మీ ఆశీర్వాదం లేకపోతే భూమి మీద ఎవరు బ్రతకలేరు నాయన. అటువంటి ఆశీర్వాదాన్ని ప్రియ కుమారునికి కుటుంబానికి ఆయన మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఏ విధమైన ఆటంకాలు లేకుండా అద్భుతమైన రీతిలో నాయన ఎలక్షన్లు ప్రభువ గెలుపొందడానికి నీ కృప చూపించి నడిపించమని స్తోత్రాలు వందనాలు చెల్లించు దీవించు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ దీవిస్తున్నాము తండ్రి. ఈరోజు మరి మన కౌన్సిలర్ గారైన ఆదిలక్ష్మి గారు, జీఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో అలాగే మిగతా వార్డు పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి పెద్దలు సన్యాసపాత్రి గారు, అలాగే డాక్టర్ గారు, పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, మున్సిపల్ నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంతో ప్రధాన ఈరోజు ఎక్కడ చూసినా సరే మహిళలందరూ కూడా బయటకు వచ్చి హారతలు ఇస్తూ జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు, 2 పథకాలు, 3 పథకాలు, 4 పథకాలు ఇవ్వడం వల్ల ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు అందరూ కూడా అంత ఆదరణ వస్తుందంటే దానికి కేవలం మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది. కనుక మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం పట్టణ ప్రజలందరికీ కూడా మరిడమ్మ తల్లి పండుగ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అసలు ముఖ్యంగా ఒక విషయం కూడా చెప్పాలి. మరిడమ్మ పండుగ అనేది ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా. ఈరోజు పండుగ జరుగుతుంది, నైట్ జాగరణ చేస్తారు, రేపు కూడా పండుగ చేస్తారు. అయితే ముఖ్యంగా ఒక్కటి మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈరోజు మరిడమ్మ ఉత్సవం అనేది నాగవరం మండలం కానీ, గొలుగొండ మండలం కానీ, మాకారపల్లి కానీ, నర్సీపట్నం రోడ్లు కానీ సుమారుగా 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా మరిడమ్మ ఉత్సవాలు చేస్తారు, అలాగే నూకల తల్లి ఉత్సవాలు చేస్తారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో మరిడమ్మ చేస్తారు, బలిఘట్టం చేస్తారు. అయితే ఈరోజు జరుగుతున్న పండుగ ఏంటంటే ఒక 18 వార్డులకు సంబంధించిన నర్సీపట్నం 18 వార్డులకు సంబంధించిన పండుగ. అయితే ప్రతి సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే బాధాకరం ఏంటంటే ఈరోజు మీ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ నర్సీపట్నంలో జరుగుతున్న మరిడమ్మ ఉత్సవాన్ని ఇదేదో నియోజకవర్గ సమస్యగా ఒక క్రియేట్ చేసి ఇక్కడ అవినీతి అయింది పద్ధతి కానీ వాళ్ళ కొడుకు మరి తలకమాసిగడు ఉన్నాడు ఒకడు, ఆ మరుగుజ్జు పద్ధతి కానీ ఒక గత నెల రోజుల నుంచి కూడా రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో నియోజకవర్గ సమస్యగా క్రియేట్ చేసి తద్వారా మరి ఓట్లని రాబట్టుకోవాలనే ఒక తాపత్రయంతో మరి ఎలవాలోచనతో ఈ తలకమాసినాడు మరి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్తున్నా ఈరోజు మరిడమ్మ కూడా క్షమించదు వీళ్ళిద్దరిని కూడా, ఈ అవినీతి అయింది పద్ధతి కానీ ఈ తలకమాసినాడు ఉన్నాడు మన మరుగుజ్జు పాత్రుడు మరిడమ్మ కూడా క్షమించదు. ఎందుకంటే అంటే మరిడమ్మ పేరు చెప్పుకొని ఈ విధంగా ఒరే మీరు ఇలాగా నా పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తున్నారా, మీరు బాగుపడరా అని చెప్పి మరిడమ్మ కూడా వీళ్ళందరినీ క్షమించదని చెప్పి సందర్భం తెలిపారు. అది ముఖ్యంగా చూస్తున్నా ఈరోజు
నెల రోజుల నుంచి రోజు ప్రెస్ మీట్లే. మరి గతంలో కూడా మొన్న చెప్పారు సన్యాసి పత్రి గారు, మరి మా దగ్గర బంగారం ఉందని చెప్పి చెప్పడం, అదే 6 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పడం. మొన్ననే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మరి నగలను కూడా ఏర్పాటు చేశారు. మరి వీరికి సంబంధించిన నగలన్నీ కూడా ఏర్పాటు చేశారు, కానీ వారికి సంబంధించిన 6 లక్షలు కూడా ఇవ్వలేదు. అది మీకు తెలియాలి, ఇంకేమలేదు. అయితే ఇదేదో కొత్త డ్రామా ఇదంతా కూడా. మళ్ళీ నేను చూస్తే మాకు మైలు వచ్చిందని చెప్పి ఇదో కొత్త డ్రామా. మరి బాబు మీకు అంటున్నాను, ఈ తలక మాసిన మరుగుజ్జోడికి కానీ ఈ అవినేత అయిన అని చెప్తాను, మీకు చేతన అయితే మీరు చెయ్యంటారు ఓ పండుగ. మీకు చేతన కాదు, మీకు చేతులు ఎత్తేస్తే ఇక్కడ సన్యాసిపతి గారు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అంతేగాని రోజుకు ఒక లిస్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా ఏదో మరి ఓట్ల కోసం మీ అందరూ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అందరూ తెలుసు. ఎట్టి బస్సులు కూడా మరిడమ్మ వీళ్ళిద్దరినీ అవినీతి అయిన పోతుని, ఆ మరుగుజ్జోడు ఉన్నాడు, మరుగుజ్జోడు తలక మాసినట్టు మరి పోతుని కూడా క్షమించదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు మరి రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ మేము అందరూ కూడా గెలుస్తాం. అది ఈరోజు మేము చెప్పనవసరం లేదు. రేపు మళ్ళీ మేము నామినేషన్ కార్యక్రమం కూడా చేస్తాం. కొన్ని వేల మందితో మరి నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరూ రాబోతున్నారు. మీ ద్వారా మరి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే మీ అందరి తాలూకు ఆశీస్సులు అందించేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను.